నమస్తే కేఎంఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కోట పట్టణంలో ఘనంగా మాజీ మంత్రి శ్రీనివాసులు రెడ్డి వర్ధంతి. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ ఎంపీపీ వినోద్ కుమార్ రెడ్డి. మొదటి రోజు ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతం. నంద్యాల జిల్లా ప్రజా ఫిర్యాదుల పట్ల అప్రమత్తంగా ఉండండి. రీఓపెన్ అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించండి. 311 రెవెన్యూ క్లినిక్స్ ద్వారా 176 అర్జీల స్వీకరణ. జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను పరిష్కారం చేసేంత వరకు పోరాటం ఆగదు. మార్చి 2న చలో విజయవాడకు సిద్ధం కండి. ప్రజానాయకుడు మాజీ మంత్రి దివంగత నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి 33వ వర్ధంతిని సోమవారం కోట పట్టణంలో ఘనంగా నిర్వహించారు. స్థానికంగా ఉన్న ఆయన విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో కోట మాజీ ఎంపీపీ నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సందర్భంగా శ్రీనివాసులు రెడ్డి అభిమానులు వినోద్ కుమార్ రెడ్డి అనుచరులు స్థానిక నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఆదర్శ నేతకు అంజలి ఘటించారు. కార్యక్రమంలో కోట సర్పంచ్ ఇళ్ల వెంకటరమణమ్మ, ఉప సర్పంచ్ గాది విజయభాస్కర్, ఎంపీటీసీ షేక్ మోబిన్ బాషా, మాజీ ఎంపీటీసీలు షేక్ యస్తానీ బాషా, తిరుమల శెట్టి ప్రసాద్, వార్డు మెంబర్లు బండి చిరంజీవి, బూదూరు అఖిల్, అరీఫ్, తిమ్మనాయుడుపాలెం మాజీ సర్పంచ్ ఆనంద్ కృష్ణమూర్తి, భారీ సంఖ్యలో నల్లపరెడ్డి అనుచరులు, అభిమానులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈ రోజు ఎంతో గొప్పగా చెప్పుకునే తెలుగంగ కాలువకి అంకురార్పణ చేసిందే మన శ్రీనివాసులు రెడ్డి గారు. ఆయన గీచిన గీతలే ఈ రోజు ఉండే కాలువలన్నీ. అలాంటి గొప్ప వ్యక్తిని ఈరోజు వచ్చి మనం స్మరించుకోవడం ఎంతో గొప్పతనంగా భావిస్తున్నాము. అలాగే ఆ పెద్దోళ్ల రాజకీయ వారసత్వాన్ని ఇప్పుడు మన నల్లపరెడ్డి వినోద్ రెడ్డి గారు ఇక్కడ కోటలో అందరికీ అందుబాటులో ఉంటూ అదే విధమైన ప్రేమ ఆప్యాయతలు చూపిస్తూ అందరినీ హక్కుని చేర్చుకుంటున్నారు. వాళ్ళ కుటుంబం అంతా కూడా ఆ పెద్దోళ్ళ దీవెనలు, ఆ కుటుంబ తల్లి ఆశీస్సులు, మా అల్లా దీవెనలు అన్నీ కూడా ఆ కుటుంబం మీద, మన గ్రామ ప్రజల మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు మా చిన్నతాత స్వర్గీయ నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారి 33వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పించడం జరిగింది. వాళ్ళు రాజకీయం ప్రారంభించిన రోజు నుండి విశ్వాస వరకు నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి శ్రీనివాసులరెడ్డి గారు. నలుగురు అన్నదమ్ముళ్ళు 4 స్తంభాల ప్రజాసేవలో ఎప్పుడు ఉండేవారు. శ్రీనితాత అసెంబ్లీకి ఏ రోజు కూడా యాబ్సెంట్ కాని వ్యక్తి నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు. అసెంబ్లీ టైగర్ అని పేరు తీసుకున్న గొప్ప వ్యక్తి శ్రీనివాసులరెడ్డి గారు. అధికారంలో ఉన్న, అధికారంలో లేకున్నా కొంత గ్రామాన్ని, ఈ ప్రాంత ప్రజల్ని ఏ రోజు మర్చిపోయే వ్యక్తి కాదు. ఆయన మంత్రి ఉన్నా కూడా 15 రోజులకు ఒకసారో, నెల రోజులకు ఒకసారో కోట ప్రజలకు కనపడి వాళ్ళ సమస్యలను తెలుసుకొని ఈ ప్రాంత ప్రజలకు ఏం కావాలో తెలుసుకున్న వ్యక్తులు వాళ్ళు. చంద్రశేఖర్ రెడ్డి గారు కానివ్వండి, శ్రీనివాసులరెడ్డి గారు కానివ్వండి, వాళ్ళు చూపిన బాటలోనే నేను కూడా ఈరోజు నా వంతు నిత్యం ఊర్లోనే ఉంటూ నాకు తోచిన సహాయం సహకారాలు అందిస్తూ ప్రజలకు అండగా నిలుస్తూ ఇక్కడ ముందుకు వెళుతున్నాం. పైనుండి వాళ్ళ ఆశీర్వాదాలు, నలుగురు అన్నదమ్ముల ఆశీర్వాదాలు ఎప్పుడూ మనందరి మీద ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన అందరికీ ప్రియతమ నాయకులు నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారి 33వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ కోట నడి బజారులో ఉండే ఆయన విగ్రహం దగ్గరికి వచ్చి మనందరం ఘనంగా నివాళి అర్పించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆ రోజుల్లో చంద్రశేఖర్ రెడ్డి గారు, శ్రీనివాసులరెడ్డి గారు, గోపాల్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు ఈ నలుగురు కూడా మన గూడూరు డివిజన్కే పెద్దలుగా ఉంటూ జిల్లా మొత్తం కూడా జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు. జెడ్పీ చైర్మన్గా చంద్రశేఖర్ రెడ్డి గారు జిల్లానంతా చూస్తుంటే శ్రీనివాసులరెడ్డి గారు
మినిస్టర్గా ప్రజల్లో ఉంటూ రాష్ట్రం మొత్తం కూడా ఏ విధంగా బాగుపడాలనే విషయం మీద ఎంతో శ్రమ తీసుకొని ఆయన అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే ఆ రోజుల్లో మా పెద్దోళ్ళంతా చెప్తుంటారు, మా కరీముల్లాపై ఉండే పెద్దోళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు, తీర ప్రాంత గ్రామం మంది, తీర ప్రాంత ప్రజలందరూ ఉండే ఏరియా మంది, వరదలు వచ్చినా వర్షాలు వచ్చినా ఒక ఊరికి కనెక్షన్ ఉండేది కాదు. అలాంటి పరిస్థితుల్లో శ్రీనివాసులు రెడ్డి గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు చొరవ తీసుకొని మారుమూల ప్రాంతాల్లో కూడా బ్రిడ్జిలు కట్టి రహదారులు ఏర్పరిచి మన ఊర్లన్నింటికి కనెక్టివిటీ ఇచ్చి ఏ చిన్న ఇది వచ్చినా కూడా. ఈరోజు కోట అనేది మన రాష్ట్రంలో సముద్ర తీరం ఉన్నటువంటి మారుమూల గ్రామం అయినప్పటికీ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కోట అంటే గుర్తుపడతారంటే అది కేవలం నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి మరియు నల్లపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి పుణ్యం. వారు కోటకి ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగింది. కోట ఇంత విధంగా డెవలప్ అయిందంటే ఈవెన్ వాకాడు మాజీ సీఎం ఇచ్చినప్పటికీ కూడా అక్కడ లేని డెవలప్మెంట్ కోటలో ఉందంటే అది కేవలం నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి యొక్క కృషి. సో ఈరోజు ఆయన వర్ధన సందర్భంగా నివాళులర్పించుకోవడం మన బాధ్యతగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా వాళ్ళ వారసుడు నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి గారు కోట్లు అందరికీ అందుబాటులో ఉన్నారు. సో వారికి ఆ పెద్దలకు ఆశీర్వాదం ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. కోట పట్టణంలోని శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీలో వెలసి ఉన్న శ్రీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద మాజీ మంత్రి శ్రీనివాసులు రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం నల్లపరెడ్డి శ్రీ లక్ష్మమ్మ దాతృత్వంలో అన్నప్రసాద వినియోగ కార్యక్రమం నిర్వహించారు. శ్రీనివాసరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అభిమానులు అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో కోట సర్పంచ్ ఇండ్ల వెంకటరమణమ్మ, ఉప సర్పంచ్ గాది విజయభాస్కర్, తిరుమల శెట్టి ప్రసాద్, ఆవుల సుబ్బయ్య, అల్లం రమణయ్య, సిద్దేశ్వరరావు, ఆనంద్ కృష్ణ, మూర్తి, అనుచరులు, అభిమానులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. కోట మండలంలోని విద్యానగర్లో గల ఎన్బీకే ఆర్శ్రీ ప్రగతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎస్సీ గురుకుల పాఠశాలలో మొదటి రోజు నిర్వహించిన ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. పరీక్షా సమయాల్లో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టిన ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు. చౌడేశ్వరి నగర్లో అనూరియా మూత్రపిండాలు ఫెయిల్ అవ్వడం వలన బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని, అయితే అనూరియా కేసులపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. కల్తీపాల ఘటనకు సంబంధించి 4 వృద్ధులు మరణించడం దురదృష్టకరం, చాలా బాధాకరమని ఆయన విచారణ వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. బొల్లినేని రెయిన్బో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని రుడా చైర్మన్, జిల్లా టీడీపీ అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చదురుతో కలిసి ఎమ్మెల్యే వాసు పరామర్శించారు. బాధిత కుటుంబాలను, వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఎమ్మెల్యే గారు, రాజమండ్రి ఎమ్మెల్యే గారు, ఆయన రోడ్ చైర్మన్ బొడ్డు వెంకట చదువు గారు, నాగమోహన్ గారు మిస్సెస్ మీ నాన్నగారు మెయింటైన్ చేసుకుంటున్నారు, షాప్లో డ్రౌజీ ఉన్నారు.
మనతోటే ఉంటాడన్న బాబు. సురేష్ నగర్లోని అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి అని వాళ్ళ నాన్నగారు, వాళ్ళ పెద్ద నాన్నగారు అందరూ అక్కడే ఉంటారు. అదే గణేష్ గారు నువ్వు మన నీకు అంతా ట్రీట్మెంట్ చేయించమని ముఖ్యమంత్రి గారు చెప్తే మేము కూడా అదే చెప్తాము. జరుగుతుంది, చేయాల్సిందంతా చేయిస్తున్నాం. మీరు ధైర్యంగా ఉండండి, మేము అందుబాటులో ఉంటాం. ఇంత మంచిగా జరుగుతుంది. మన ప్రయత్నం మనం చేస్తున్నాం. కార్పొరైన వాడిని కూడా అరెస్ట్ చేసాం, పెట్టాము. అన్నీ తెలుసుకుంటాం. అసలు వాడు ఏం కలిపాడు అన్నది తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ధైర్యంగా ఉంటాం. ఇంకా మాట్లాడలేదు. ప్రభుత్వ వైపు నుంచి చేయాల్సిందంతా చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ కాదు, ఇంకా మీరు రేపు హైదరాబాద్కి వెళ్ళాలన్నా అంత ప్రభుత్వమే బాధ్యత తీసుకుని హయ్యర్ సెంటర్కి బెస్ట్ ట్రీట్మెంట్ ఇప్పించాలని ఆయన అధికారులకి మాకు కూడా మీకు తెలుసు, ఇది కూడా తెలుసు. క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, మా పని మేము చేస్తున్నాం. హయ్యర్ సెంటర్ కూడా ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళమన్నారు. మెడికల్ ఏ విధమైన ఇబ్బంది కలగకపోవడం, మా చేతిలో ఉన్న మటుకు అన్నీ చేసుకుంటూ నేను కూడా అందుబాటులో ఉంటాను. టైం వర్క్ చేసుకుంటాను, టచ్లో ఉంటాను. అవునవునా ఉన్నారు సార్, ఉంటారు సార్, ధైర్యంగా వాచ్ చేస్తాం. రెస్పాండ్ అవుతుంది సార్. పే చేస్తున్నారు దగ్గర 5+ ఉంటుంది. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలోని ప్రామిస్ చేశారు, మెడికల్గా ఏదన్నా ఎవ్రీ సింగిల్ MP విల్ బి టేకెన్ కేర్ బై గవర్నమెంట్. ఇంకో మార్నింగ్ అనౌన్స్ చేశారు. నిన్నటి వరకు తెలియదు కాబట్టి నిన్న ఒకటి జరిగి ఉండొచ్చు. ఇప్పటి నుంచి కంప్లీట్ మా మద్దతండి. నేను మధ్యాహ్నం ఎవరు ఏం చేశారంటే అసలు తన కాల్ ఏం కలిపాడు అంటే తెలియదు. నమస్తే సార్. సార్ అదే పేషెంట్ ఒకటి అడ్మిట్ అయ్యారు కదా, ఈ కిడ్నీ అనంతలక్ష్మి గారు. ఫైనాన్షియల్గా మన వాళ్ళు ఏది కూడా తీసుకోవద్దని చెప్పండి సార్. ఆనరబుల్ CM గారు ఇన్స్ట్రక్షన్ ఇన్ అసెంబ్లీ. మీ కలెక్టర్ గారి దగ్గర నుంచి కూడా ఫోన్ వస్తుంది. ఇప్పుడు దాకా వాళ్ళు పే చేసింది కూడా మనం వెనక్కి. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని PGRS హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆమె అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ప్రభుత్వంపై నమ్మకంతో తమ సమస్యలను సమర్పిస్తారని, వాటి పరిష్కారంలో నిర్లక్ష్యం చోటు చేసుకోకూడదన్నారు. ప్రస్తుతం 53 దరఖాస్తులు ఇంకా ఓపెన్ చేయలేదని, వాటిని తక్షణమే పరిశీలించాలని సూచించారు. అర్జీదారుల అసంతృప్తి కారణంగా 283 దరఖాస్తులు రీఓపెన్ అయ్యాయని, అలాంటి అర్జీలపై సంబంధిత శాఖాధికారులు ప్రత్యేక దృష్టి సారించి సంతృప్తికర పరిష్కారం అందించాలని ఆదేశించారు. ఇంకా 2455 దరఖాస్తులు పరిష్కార దశలో ఉన్నాయని, నిర్ణీత గడువులోగా వాటిని పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధుల ద్వారా వచ్చిన అర్జీలను కూడా అదే ప్రాధాన్యతతో పరిష్కరించడం అధికారుల బాధ్యత అని తెలిపారు. రాజమండ్రి నగరంలో నమోదైన అనూరియా కేసుల నేపథ్యంలో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 7 రోగుల ఆరోగ్య పరిస్థితిని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సోమవారం జిల్లా SP డి నరసింహకిషోర్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవల వివరాలను వైద్యులతో సమీక్షించి ప్రతి రోగికి అత్యుత్తమ వైద్య సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. చికిత్స పొందుతున్న 7గురిలో 5గురి పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని, 2కి వెంటిలేటర్పై ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నట్లు వైద్యులు కలెక్టర్కు వివరించారు. రోగుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన అన్ని వైద్య చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో సమీక్ష నిర్వహించడం జరుగుతోందని వెల్లడించారు.
You will not have had this correlation also. Once 4 cases in 20 minutes, some suspicious are ఇప్పుడు మీరు ప్లీజ్ నాట్ రిలేటెడ్ సో మనకు వచ్చే అప్లోడ్ కిడ్నీ ఇష్యూస్ దేని వల్ల అనేది కూడా నేను ఎవరు నో జస్ట్ ట్రీట్ దీస్ సింప్టమ్స్. say for example in process I got only one person not taking it and we don't routinely take any immediate toxicology reports metal contamination ఎప్పుడు మనం చెయ్యం. మన దగ్గర ఫెసిలిటీ ఎక్కడ ఉంది మన స్టేట్ done research మనం శాంపుల్స్ బ్లడ్ శాంపుల్స్ దాని నుంచి మెలనిన్ any person with కన్జంప్షన్ ఉంది ఇందులో ఒక నార్మల్ మరి ఇంత పర్టికులర్ ఇంత సిస్టమేటిక్గా ఉండదు. ఎవరైతే ఉన్నారో బాధితులు అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం తగదని, ఇప్పటికైనా అంగన్వాడీల సమస్యలపైన స్పందించాలని, పరిష్కారం చేసేంత వరకు పోరాటం ఆగదని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అని ఏర్పడిన రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఫిబ్రవరి 23, 24, 25 తేదీల్లో ప్రాజెక్టులో నిరసనలు, అనంతరం 26, 27 తేదీల్లో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు, అప్పటికీ స్పందించకుంటే మార్చి 2న జరిగే చలో విజయవాడ కార్యక్రమానికి అంగన్వాడీలంతా సిద్ధం కావాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎం నిర్మలమ్మ పిలుపునిచ్చారు. అంతకుముందు టెక్కే మార్కెట్ యార్డ్ నుండి స్థానిక బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వరకు చేరుకుని ఎండలను సైతం లెక్క చేయకుండా గంటపాటు నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ నాగరాజు, జిల్లా సీనియర్ నాయకులు తోటమద్దులు, సిఐటియు జిల్లా కార్యదర్శి డి లక్ష్మణ్, 150 మంది అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఈ రోజు నుంచి మేము 23, 24, 25 ప్రాజెక్టు లెవెల్లో రిలే నిరాహార దీక్షలు మా యొక్క డిమాండ్స్ కోసమే ఈ రోజు నుంచి చేయడం జరుగుతున్నది. కానీ ఈ రోజు మేము నిన్నటి నుంచి సిఐ సార్ని కానీ డిఎస్పీ మేడం గారిని అందరినీ పర్మిషన్ అడగడం జరిగింది. కానీ పర్మిషన్ ఇవ్వనందుకు ఈ రోజు మేము ఇలా ఎండలో కూర్చొని మండుటెండలో కూర్చొని శాంతియుతంగానే రిలే నిరాహార దీక్షలు చేస్తామని చెప్పినా కూడా మాకు పర్మిషన్ ఇవ్వకోకుండా ఇంతవరకు పర్మిషన్ ఇవ్వలేదు. అందుకని మా డిమాండ్స్ నెరవేర్చుకోవడం కోసం గవర్నమెంట్ కు మేము తెలియజేయడానికి ఈ రోజు ఈ మండుటెండలోనే సుమారుగా 150 మంది అంగన్వాడీ టీచర్లను రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది. కానీ ఇంతవరకు 6 ఏళ్ళు 7 ఏళ్ళు అయినా కూడా మా జీతాలు పెంచలేదు, సరైన మా యొక్క డిమాండ్స్ ఏవే కానీ నెరవేర్చలేదు. ఈ అధ్యక్షత వహించి మన ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ రాష్ట్ర వ్యాప్తంగా 23 నుండి 27వ తేదీ వరకు రిలే నిరాహార దీక్షలు చేయాలని మరి రాష్ట్రం పిలుపిచ్చింది. ఈ పిలుపులో భాగంగా మరి ఈ రోజు శాంతియుతంగా మేము చేయాలని నిరాహార దీక్షకు వస్తే ఎన్నో ఆటంకులు ఉంటున్నాయి. మరి మేము ఆడవాళ్ళమే కదా, 2019 నుండి ఇంతవరకు మాకు జీతాలు పెంచలేదు. కనీస వేతనం 26,000 ఇవ్వాలని గత ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. 42 రోజుల చారిత్రాత్మక సమ్మె ఇదే ప్లేస్ లో అక్కడ చేయడం జరిగింది. అక్కడంతా డెవలప్ అయింది, హోటళ్లు అన్నాయి, కానీ మేము మాత్రం డెవలప్ కావడం లేదు. మా జీతాలు అరకొరగానే ఉంటున్నాయి, నెల సక్రమంగా రావడం లేదు, టీఎల్ లేవు, డిఎల్ లేవు. రోజు మనం ఆఫీస్ కు ఎన్నిసార్లు తిరగాల్సి వస్తుంది. మరి అనేక పనుల భారం మా మీద పడుతుంది. వీటిని అన్నింటినీ ప్రభుత్వం గుర్తించకుండా వాళ్ళ పనులు చేయించుకుంటూ మమ్మల్ని చాలా నిర్లక్ష్యానికి రోడ్డున వదిలేశారు. ఈ రోజు ఆడవాళ్ళం రోడ్డున పడినామంటే మాకు కడుపు నిండా జీతం ఉంటే మేము ఎందుకు పడతాం? కాబట్టి గత ప్రభుత్వం చాలా అన్యాయం చేసింది. మరి ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని 42 రోజుల సమ్మెల దగ్గరికి వచ్చి మీకు ఏవైతే మీ హామీలు ఉన్నాయో వాటినన్నింటినీ నెరవేరుస్తామని
తెలుగుదేశం నాయకులు ఆ రోజు వచ్చి మరి సమ్మెలో మమ్మల్ని అందరినీ అడగడం జరిగింది. కానీ మరి ఇన్ని నెలలైతున్నా ప్రభుత్వం వచ్చి మా యొక్క సమస్యలు అనేది పట్టించుకోవడం లేదు. మాటికి మేము ఎన్నో రోడ్ల మీద పడుతున్నాం, సమ్మెలు చేస్తున్నాం. మరి మా 4 కోడ్లు ఏవైతే పెట్టినారో మమ్మల్ని కనీసము ఇక్కడ కూర్చొని మాట్లాడనీకి లేదు, ధర్నాలు చేయనీకి లేదు, ఇంత నిర్బంధం చేస్తున్నారు. మరి డిఎస్పీ మేడం గారు కూడా మమ్మల్ని గుర్తించాలి. మేము ఈరోజు కడుపు మండి ఎందుకు వచ్చినామంటే మీరు కూడా మమ్మల్ని గుర్తించండి. రేపు ఎల్లుండి కూడా ప్రాజెక్టు పరిధిలో మేము ఈ సమ్మెలు చేస్తున్నాము, ఈ దీక్షలు చేస్తున్నాము. మరి 26, 27 కూడా జిల్లా వ్యాప్తంగా దీక్షలు చేయాలని మేము నిర్ణయించుకున్నాం. కాబట్టి మాకు అన్ని అనుకూలమైతే మేము ఎందుకు ఈ విధంగా చేస్తామనేది గుర్తు పెట్టుకొని మాకు సదవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మా యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయి, కనీస వేతనం 26,000 కావాలని అడుగుతున్నాం. మేము లక్షలు అడగడం లేదే, లక్షలు తీసుకుంటున్నారు ఉద్యోగస్తులు కానీ మరి మేము అడగడం లేదే. నాకు కావాల్సినది 26,000 వేతనం కావాలని మేము అడుగుతున్నాం. మా యొక్క డిమాండ్స్ అవే అడుగుతున్నాం. కానీ 164 సూపర్వైజర్ పోస్టులు ఇంతవరకు ఫిలప్ చేయలేదు. మినీ అంగన్వాడీ సెంటర్లు 1810 ఉన్నాయి, అవి కూడా ఫిలప్ చేయడం లేదు. అదే కాకుండా మినీ అంగన్వాడీ టీచర్లు మెయిన్ అంగన్వాడీ టీచర్లు అయినారని జీవో ఇచ్చినారు తప్ప వాళ్ళకు ఫుల్ఫిల్ గా జీతం రాలేదు. కాబట్టి ఇవన్నీ గుర్తించాలి. మేము ఈరోజు బయటకు వచ్చి అడుగుతున్నామంటే మా సమస్యలన్నీ పరిష్కారం చేసేంత వరకు మా పోరాటం నిరంతరంగా ఉంటుందని తెలియజేస్తున్నాం. నంద్యాలలో ఇంటర్మీడియట్ పరీక్షలు పారదర్శకంగా నిబంధనల ప్రకారం నిర్వహించేందుకు పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రతి గది మరియు ప్రధాన ప్రవేశ ద్వారాల వద్ద కెమెరాలు అమర్చడంతో పాటు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ద్వారా అధికారులు ప్రత్యక్ష పర్యవేక్షణ చేపడుతున్నారు. కంట్రోల్ రూమ్ లో ఉన్న పర్యవేక్షకులు ప్రతి కేంద్రం పరిస్థితులను నిరంతరం గమనిస్తూ ఎలాంటి అవకతవకలు, నకలు ప్రయత్నాలు లేదా అనుమానాస్పద సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదేవిధంగా కేంద్ర అధికారులు మరియు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు కూడా సమయానుకూలంగా తనిఖీలు నిర్వహిస్తూ పరీక్షలు ప్రశాంతంగా నిష్పక్షపాతంగా సాగేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ చర్యలతో విద్యార్థులు ఒత్తిడి లేకుండా భద్రతా వాతావరణంలో పరీక్షలు రాయగలుగుతున్నారని అధికారులు తెలిపారు. మరియు విద్యార్థి తల్లిదండ్రులకు నమస్కారం. మరి జిల్లా స్థాయిలో మనం కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసి ఉన్నాము. ఈ కంట్రోల్ రూమ్లో కూడా మనము సీసీ కెమెరాలు ఏ రకంగా ఆయా కళాశాలలు అంటే సెంటర్ 55 పరీక్ష కేంద్రాలు ఎలా ఎగ్జామ్ జరుగుతున్నాయి, వాటిని మేము జిల్లా స్థాయిలో ఎలా పర్యవేక్షిస్తున్నామో మీకు తెలియజేస్తున్నాము. బయట వచ్చేదానికి రూమర్కి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. మరి మీరే మరి ఈ జిల్లా స్థాయిలో ఒక సపరేట్ కంట్రోల్ రూమ్కు ఇన్ఛార్జిని కూడా ఇవ్వడం జరిగింది. నేను కూడా స్వతహాగా ప్రతి పరీక్ష కేంద్రాన్ని కూడా ఒక్కొక్క కాలేజీని ఓపెన్ చేసి మరి చూస్తూ ఉన్నాను. ఎక్కడ కూడా ఇంతవరకు ఎటువంటి ఏ అవాంఛనీయ సంఘటన కానీ ఫర్బిడన్ మెటీరియల్తో విద్యార్థులు వచ్చినట్టు కానీ ఎక్కడ కూడా కనిపించలేదు. కాబట్టి విద్యార్థులు మనోధైర్యాన్ని మరి కోల్పోకుండా ధైర్యాన్ని తెచ్చుకొని పరీక్షను సజావుగా రాయాలని కోరుతున్నాము. మీరు ఖచ్చితంగా 9 గంటల నుండి 12 గంటల వరకు పరీక్ష గదిలోనే గడపాలి. ఒకవేళ పరీక్ష ఆలస్యమైంటే అంటే 9 గంటల 10 నిమిషాలకో 9:05కో ఎగ్జామినేషన్ కన్నా స్టార్ట్ అయింటే క్వశ్చన్ పేపర్ ఇవ్వడంలో ఆలస్యంగా అయినట్లయితే ఆ ఆలస్యమైనటువంటి టయాన్ని కూడా 12:05 లేదా 12:10 వరకు కూడా మనం టైం అనేది ఇస్తాము. కాబట్టి ఆ టైం విషయంలో కూడా మీరు ధైర్యంగా ఉండండి. మీకు ఉన్నటువంటి ఇన్విజిలేటర్ ఎవరైనా కూడా పరీక్ష టైం కాకముందు ఎవరైనా మీ దగ్గర నుంచి పేపర్ లాక్కుంటే మరి ఆ విషయాన్ని కూడా మా కంట్రోల్ రూమ్కి మీరు తెలియజేస్తారని నేను కూడా ఆశిస్తున్నాను. నంద్యాల జిల్లాలో అక్షర శాతాన్ని గణనీయంగా పెంచేందుకు సంబంధిత శాఖల సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన ప్రజా పరిష్కార వేదిక అనంతరం అక్షరాంధ్ర కార్యక్రమం, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాటించాల్సిన ప్రోటోకాల్ నియమాలు, అలాగే రానున్న జిల్లా సర్వసభ్య సమావేశంపై ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా అక్షరాస్యతను విస్తృత స్థాయిలో పెంచేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. జిల్లాలో మొత్తం 1,686 మంది మహిళలను విద్యావంతులుగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని నిర్దేశించామని తెలిపారు. ఇందులో డిఆర్డీఏ ద్వారా 50,000 మందిని, డ్వామా ద్వారా 25,686 మంది, మెప్మా ద్వారా 25,000 మంది మహిళలను చేర్చేలా ప్రణాళికలు రూపొందించామని వివరించారు. ప్రతి వాలంటీర్కు కనీసం 10 మంది మహిళలను అనుసంధానం చేసి వారికి అవసరమైన శిక్షణ అందించాలన్నారు. ముఖ్యంగా పొదుపు సంఘాల మహిళలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి ఈ నెల 28న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్న ప్రీ ఫైనల్ పరీక్ష 5వ మోడల్ పేపర్ కు 100% హాజరు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నంద్యాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షల సందర్భంగా పరీక్షా కేంద్రాల వద్ద పకడ్బందీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. 2 టౌన్ సిఐ ఆస్టర్ భాష విద్యార్థులు ప్రశాంతంగా ఎలాంటి అంతరాయాలు లేకుండా పరీక్షలు రాయడానికి పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. పరీక్షా కేంద్రాలను సర్కిల్ సిఐ ఆస్టర్ భాష పరిశీలించారు.
కేంద్రాల పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు గుమికూడకుండా చూడాలని, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ సిబ్బందికి ఆదేశించారు. అదేవిధంగా పరీక్షా నిబంధనలు ఖచ్చితంగా అమలవుతున్నాయా అనే అంశంపై కూడా పర్యవేక్షణ నిర్వహించారు. పోలీసుల కట్టుదిట్టమైన బందోబస్తుతో పరీక్షలు సజావుగా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ ఆస్టర్ భాష మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల వద్ద పకడ్బందీ పోలీస్ బందోబస్తు ఏర్పరచడం జరిగిందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ బందోబస్తు నిర్వహించామని, అదేవిధంగా పరీక్షా కేంద్రాల చుట్టుపక్కల జిరాక్స్ సెంటర్లు వాటిని బంద్ చేయడం జరిగిందని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ రోజు నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి. ఈరోజు లాంగ్వేజ్ పేపర్ ఉంది. అన్ని సెంటర్లు 2 లిమిట్స్లో ఒక 9 సెంటర్లు ఉన్నాయి. అన్ని సెంటర్లు తిరగడం జరుగుతుంది. అన్ని సెంటర్లు కూడా పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకుంటున్నాము. ఎగ్జామ్స్ అన్నీ మా ఎస్పీ గారి ఏఎస్పీ మేడం వల్ల ఉత్తర్వుల మేరకు ఏం సమస్య రాకుండా జాగ్రత్త పడి చూసుకుంటున్నాము. ఆలగడ్డ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో సోమవారం ఉదయం మార్క్ఫెడ్ డిఎం హరినాథ్ రెడ్డి, ఏడీఏ విజయ శేఖర్ శనగ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా డిఎం హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ రబీ సీజన్ కు సంబంధించిన శనగ పంటను అమ్మకానికి తీసుకురావాలనుకునే రైతులు ముందుగా సమీపంలోని రైతు సేవా కేంద్రంలో నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర క్వింటాల్కు 5,875 చెల్లిస్తూ కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. రైతులు నాణ్యమైన శనగను మార్కెట్ యార్డ్కు తీసుకువచ్చి ప్రభుత్వ ధరకు విక్రయించుకోవాలని, ఎలాంటి ఇబ్బందులు ఎదురైతే అధికారులను సంప్రదించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలగడ్డ సబ్ డివిజన్ ఏఓలు కృష్ణకిషోర్ రెడ్డి, సుమతి, శ్రీనివాస్ రెడ్డి, రంగా నేతాజీ, ప్రమీల, బీసీఎంఎస్ అధికారి ప్రవీణ్, సిబ్బంది పాల్గొన్నారు. రైతు సోదరులందరికీ నమస్కారం. మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున మార్కెట్ని ఏజెన్సీగా, నోడల్ ఏజెన్సీగా నియమించడం జరిగింది. సో ఇందులో భాగంగా మనకు ఆల్రెడీ జిల్లాలో కందులు కొనుగోలు జరుగుతూ ఉంది. సో ఇప్పుడు రబీకి సంబంధించి శనగలు కొనుగోలు చేయమని చెప్పి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా మనం ఈరోజు ఆలగడ్డ నియోజకవర్గంకి సంబంధించి శనగ రైతుల కోసము కనీస మద్దతు ధరతో వినియోగించుకోవాలని చెప్పి ఈరోజు ఆలగడ్డ మార్కెట్ యార్డ్లో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. సో శనగ పండించిన రైతులు తమ సమీపంలోని రైతు సేవా కేంద్రంలో రిజిస్టర్ చేసుకున్నట్లయితే గనక వాళ్ళు కనీస మద్దతు ధర 5,875 రూపాయలు ఒక క్వింటాకి, గరిష్టంగా ఒక ఎకరాకి 10 క్వింటాళ్ళు, అలా రైతు సాగు ఎన్ని ఎకరాలు సాగు చేస్తుంటే అన్ని ఎకరాలకు 10 క్వింటాల చొప్పున రైతు దగ్గర నుంచి సేకరించడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఆలగడ్డ సబ్ డివిజన్లో వచ్చేసి మాకు 4 మండలాలు ఉన్నాయి. దాంట్లో ఒక కోయలకుంట సబ్ డివిజన్లో ఉన్నటువంటి వేలవాడ మండలం అత్యధికంగా వాళ్ళకు దాదాపు 26,000 ఎకరాలు ఉంది. తర్వాత వచ్చేసి ఒక 8,000 ఎకరాలు మనకు దొర్నిపాడులో ఉంది. దాని తర్వాత మాకు 7,000 ఎకరాలు ఆలగడ్డ, చాలమర ఒక 4,000 ఎకరాలు. ఈ ఆ దూరం తక్కువగా ఉంది. ఎక్కువగా ఉన్నటువంటి హైయెస్ట్ మనకు వేలవాడ మండలం అయితే ఎక్కువ వస్తుంది. ఓవరాల్గా మనకు ఆలగడ్డ డివిజన్లో ఒక 20,000 హెక్టార్లు ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కోట పట్టణంలో ఘనంగా మాజీ మంత్రి శ్రీనివాసులు రెడ్డి వర్ధంతి. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ ఎంపీపీ వినోద్ కుమార్ రెడ్డి. మొదటి రోజు ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతం. నంద్యాల జిల్లా ప్రజా ఫిర్యాదుల పట్ల అప్రమత్తంగా ఉండండి. రీఓపెన్ అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించండి. 311 రెవెన్యూ క్లినిక్స్ ద్వారా 176 అర్జీల స్వీకరణ. జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను పరిష్కారం చేసేంత వరకు పోరాటం ఆగదు. మార్చి 2న చలో విజయవాడకు సిద్ధం కండి. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.